లాస్ట్ 5 ఏళ్ళు 30,000 మంది పైగా చనిపోతే దానికి కారణం మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలదా? ఏమో కాస్త ఆగమ్మా. ఇది 30,000 మంది చనిపోయారా? సరే, నీ మాటే నిజం అనుకుందాం. ప్రభుత్వం మీదే కదా. ఆ 30,000 మంది ఎవరు చచ్చిపోయారు కొద్దిగా డేటా ఇవ్వండి అమ్మా. ఏంది ఒకరో ఇద్దరైతే కనుక్కోవడం కష్టం. 30,000 మంది చనిపోయినప్పుడు ఖచ్చితంగా కనుక్కోవడం ఈజీ కదా. ఆ 30,000 మంది ఎవరు చనిపోయారో వాళ్ళ డేటా కొద్దిగా ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా మీ కూటమి పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు సుమారు 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు అని. ఆ 30,000 మంది అమ్మాయిల డేటా కొద్దిగా చూపించండి అమ్మా. ఆఖరి సుమారుగా మీరు పదవిలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎంతమందిని మీరు వెనక్కి తీసుకొచ్చారు? ఇంకా ఏం మాట్లాడుతున్నా ఒకసారి విందామండి. ఆ లంక లాంటి ప్యాలెస్ లో కూర్చుని డబ్బులు దంచుకోవడమే ప్రాసెస్ కింద పెట్టుకుని రాష్ట్ర జనాలను చీకి పిప్పి చేసిందంతా మీ పాపమేనా? ఏంది దండుకోవడం గురించి మీరు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ఆయన చేసింది ఎంతమ్మా? 3.5 లక్షల కోట్ల అప్పు. మీరు వచ్చిన ఇప్పుడు 16 నెలలు, ఒక 2 సంవత్సరాలు అనుకుందాం యావరేజ్గా. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పు ఎంతమ్మా? 2 లక్షల కోట్లు. ఎవరు ప్రజల్ని దండుకుంటున్నారు? మనకు అర్థం కావడంలే. డేటా చూస్తే అర్థమైపోతుంది కదా. ఏదో నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అబద్ధం నిజమైపోదు కదా. ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఒకసారి విందాం. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూర్చుని తిరుపతికి 7 కొండలు ఎందుకు, 3 కొండలు చాలే, మిగతా 3 కొండలు వేరే వాటికి ఇద్దామన్న పాపం తగిలిందా? ఏందక్క, వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు 7 కొండల్ని 3 కొండలు చాలు, ఇంకొక మిగిలిన వాటిని వేరే వాటికి ఇద్దామన్నారా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయక్క ఏమైనా మాట్లాడారు అనడానికి? ఒకసారి గూగుల్లో చూడక్క, ఒకసారి నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడు. అసలు ఆ ప్రస్తావనే రాలేదు. రాజకీయ పరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మతానికి చెందినవారని రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవాస్తవాలు ఇవి. అర్థమైందక్క? ఇంకా ఏం మాట్లాడుతున్నావు? తిరుపతి ప్రసాదంలో కల్తీ చేసిన పాపం అంతా ఊరికే పోతుందా మీది? లడ్డులో, పవిత్రమైన లడ్డులో కల్తీ జరిగిందని అవాస్తవాలు చేసింది ఎవరక్క? మీ కూటమి నాయకులు. మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే మీరు కోర్టులో, ఆ రోజు సుప్రీంకోర్టులో మీరు ఆ వాస్తవాలను చూపించుండొచ్చు కదక్క. మీ దగ్గర సరైన ఆధారాలు లేవు కాబట్టే కదా సుప్రీంకోర్టు 2024 నవంబర్లో ఆ కేసు కొట్టేసిన. ఇంకా సిట్టు అధికారులను పట్టుకుని మీరు అరే ఈ కేసును కొట్టేపిచ్చేస్తే మనం పరువే పొడుస్తుంది, ఇవి అవాస్తవాలని తెలిసిపోతాయని చెప్పి సిట్ అధికారులతో ఆ కేసును ఇంకా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకి ఏమి తెలియదు అనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారక్క? చూశారు కదండి ఈ వీడియో పూర్తిగా. ఈ వీడియోలో నేను చూపించిన ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలన్నీ నేను గూగుల్ నుంచి తీసుకున్న సమాచారమే అండి. నేనేదో ఓన్గా ప్రిపేర్ చేసిన సమాచారం కాదు. ఎందుకంటే నేను ఓన్గా నాకు నచ్చిన మాటను నేను చెప్పగలుగుతాను, కానీ గూగుల్లో అనేది నేను మార్చలేను కదా. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, దయచేసి ఏ వీడియో అయినా సరే మీరు చూసేటప్పుడు దాంట్లో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కావచ్చు, దయచేసి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి కనుక్కోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక వీడియో చూసేటప్పుడు ఆ వీడియోలో వాస్తవం ఉందా లేదా అని మనకు అర్థమవుతుందండి. దయచేసి మీ మనసు చెప్పిన దాని ప్రకారమే మీరు ఆ వీడియోస్ని ఫ్యూచర్లో ఫాలో అవ్వాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. అబద్ధాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.